అందరికీ నా నమస్కారం అండి. ఈ గ్లీజరు ఎలా క్లీన్ చేసుకోవాలి? ఈ క్లీన్ చేసుకోకుంటే మనకు హెయిర్ ఫాల్ వస్తుందన్నది ఒకటున్నది. అందులో చర్మం పైన కూడా కొంచెము అలర్జీగా వస్తుంది. దానికోసమై ఈ గ్లీజర్‌ను కనీసం 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి కొద్దిగా వాటి ఉప్పు పట్టిన లేయర్‌ను క్లీన్ చేసేసుకుంటే మనకు బాగుంటుంది. దానికోసం అని చెప్పేసి నేను క్లీన్ చేసేటప్పుడు వీడియో తీద్దామని చెప్పి వీడియో తీసేసాను. మొదటగా మనము వాటికి ఉన్న స్క్రూలను వాటర్ పైప్ లైన్ ఉంటుంది కదా! వాటిని మొత్తం తీసేసిన తర్వాత అందులో మన గ్లీజర్‌లో వాటర్ స్టాక్ ఉంటుంది. ఆ స్టాక్‌ను పూర్తిగా వదిలేయాలి. మినిమం 10 నిమిషాల పైనే పడుతుంది. ఆ వాటర్ ఉన్నప్పుడు మన గ్లీజర్ తీయడం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే చాలా ఎత్తులో ఉంటుంది కాబట్టి దాన్ని వాటర్ పోయిన తర్వాత మాత్రమే తీసేసుకోవాలి. ఆ గ్లీజర్ తీసిన తర్వాత వాటి స్క్రూలు జాగ్రత్తగా తీసేసి ఆ స్క్రూలు అనేది ఒక స్క్రూ కనపడకపోయినా ఇబ్బంది అవుతుంది. ఎందుకైనా మంచిదని చెప్పేసి మనకు జాగ్రత్తగా జేబులో వేసుకోవడం లేదా ఒక బౌల్‌లో వేసుకుంటే మనకు ఏ స్క్రూ ఎక్కడ ఉన్నదైతే మనకు గుర్తొస్తుంది. ఆ స్క్రూ తీసే ముందు ఒకసారి స్క్రూ ఎలా ఉన్నదని చెప్పేసి వీడియో కానీ లేదా ఫోటో కానీ తీసేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే నేనైతే టెక్నీషియన్ కాదండి. నేను ఇంట్లో ఇలా కొద్దిగా నాలెడ్జ్ యూజ్ చేసేసి ఈ గ్లీజర్‌ను క్లీన్ చేద్దామని చెప్పేసి చేశాను. ఎక్కడ ఏ స్క్రూ పోతుందన్నది టెక్నీషియన్లకైతే అవి బాగా వాళ్ళకి అదే వర్క్ కాబట్టి వాళ్ళు చేస్తుంటారు కాబట్టి వాళ్ళకు గుర్తుంటుంది. మనకు గుర్తుండదు కాబట్టి మనం ఒకసారి ఫోటో తీసేసుకొని మనమే సులువుగా చేసుకోవచ్చు అని చెప్పేసి ఉద్దేశంతోనే ఈ వీడియో తీసేసాం. కానీ కొద్దిగా మనకు టెక్నికల్ నాలెడ్జ్ ఉంటేనే ఈ వర్క్ చేయాలి. ఎందుకంటే ఇది చాలా డేంజర్‌గా వస్తుంది. మనం ఏ చిన్న మిస్టేక్ చేసినా సరే కరెంట్ షాక్ కొట్టే ప్రాబ్లం ఉంటుంది. కొద్దిగా అవగాహన ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి, లేదా చేయకపోవడం మంచిది. అటువంటిప్పుడు టెక్నీషియన్ ఏ కంపెనీ గ్లీజర్ వాడుతున్నామో ఆ కంపెనీ టెక్నీషియన్ను మనం ఫోన్ చేసి పిలిపించి వాళ్ళతో చేపించుకుంటే బెటరు. నాకు కొద్దిగా నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను గ్లీజర్‌ను నేనే సొంతంగా చేసుకోవాలని నా ఉద్దేశం. ఎందుకంటే టెక్నీషియన్ ఫోన్ చేసినా వాళ్ళకి అనుకూలమైన టైంలో వాళ్ళకి అనుకూలమైన డేట్‌లో వస్తారు. అందులో అందరూ అలాగుంటారు. కొంతమంది కొంచెం నీట్‌గా వర్క్ చేస్తారు. కొంతమంది అయితే రఫ్ అండ్ టఫ్‌గా చేసేసి కొన్ని వస్తువులు పోయే అవకాశం ఉంది. మళ్ళీ వాటిని మనం పర్చేజ్ చేసి తెచ్చి ఇవ్వాల్సి వస్తుంది. అందుకే నా వస్తువు నేను కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలని చెప్పేసి నేను ఈ గ్లీజర్‌ను క్లీన్ చేయడం జరిగింది. మీరు కూడా కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే మీ వస్తువును జాగ్రత్తగా మీరే తక్కువ ఖర్చులో, ఎక్కువ ఖర్చు లేకుండా నేను గ్లీజర్‌ను క్లీన్ చేసేటప్పుడు అయితే ఏ వస్తువు నాకైతే పోలేదు. ఎందుకంటే నా వస్తువు కాబట్టి నేను జాగ్రత్తగా తీసేసుకొని వాటిని క్లీన్ చేసేసుకున్నాను. మన వీడియోలో చూస్తున్నట్టుగా మీకు అంతగా దాని గురించి నాలెడ్జ్ లేకుంటే ఒకసారి వీడియో తీసుకొని ఏమీ లేదంటే ఎక్కడ కనెక్షన్ ఏమన్నా ఎలా ఉన్నది అని ఎలా తీస్తున్నామో అలాగనే ఫిట్ చేసుకోవడం నా అంతవరకు అయితే చాలా ఈజీ. చూసారా ఆ హీటర్కి ఎలా లేయర్ కట్టిందో ఆ ఉప్పు నీళ్ళ వాటర్ పడుతుంది కాబట్టి లేయర్ అందులో గ్లీజర్లో కూడా ఉంటుంది. కొద్దిగా నీట్గా తీసేసి కొంచెం వాటర్తో కడిగేసేసి ఆ లేయర్ ఉప్పు నీళ్ళ లేయర్ ఉంటుంది కదా అది తీసేసిన తర్వాత హీటర్ కూడా కొద్దిగా చిన్నగా తీయాలి. కొంచెం టెస్టర్ సహాయంతో చిన్నగా దాన్ని తీసుకుంటూ రావాలి. గట్టిగా ప్రెస్ చేస్తే ఈ హీటర్ కాయలకు చిన్న హోల్ పడినా కరెంట్ షాక్ అవుతుంది లేదా పని చేయకపోతుంది. మళ్ళీ మనం కొత్తది మార్చుకోవాల్సి వస్తుంది. మన వస్తువు కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకోగలం. వేరే వాళ్ళు చేసేటప్పుడు ఎలా చేస్తారని కొందరు బాగా చేస్తారు, కొందరు రఫ్ అండ్ టఫ్‌గా చేసేసి కాయలిపోయిందని చెప్తారు. అందుకే జాగ్రత్తగా వాటిని మన వస్తువు కాబట్టి మనం నీట్‌గా జాగ్రత్త చేసుకోవచ్చు. క్లీన్ చేసుకోవడం అనేది చాలా కష్టమేం కాదు. ఒక్కసారి మనం చూసేసుకొని వీడియోలు చూపించే విధంగా చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది. ఆ టెస్టర్ సహాయంతో నిదానంగా చిన్న చిన్న లేయర్ ప్రకారం తీసుకుంటూ వచ్చాను. ఆ కాయలకున్న ఉప్పు పట్టిన లేయర్ ఉంటుంది కదా తీసేసుకుంటూ వచ్చాను. ఆ లేయర్ ఉండడం వల్ల మనకు కరెంటు కూడా ఎక్కువ కాలుతుంది. వాటర్ తొందరగా హీట్ ఎక్కదు, చాలాసేపు పడుతుంది. ఆ లేయర్ తీయడం వల్ల ఏమవుతుందంటే డైరెక్ట్గా ఉప్పు లేయర్లు మొత్తం తీసేసిగిన వాటర్ తొందరగా హీట్ ఎక్కుతుంది. మనకు కొంచెం కరెంట్ కన్జ్యూషన్ కూడా తగ్గుతుంది. దాని ఉద్దేశం అది. రెండవది మన హెయిర్ ఫాల్ రావడము, మన స్కిన్ పైన అలర్జీగా రావడము అలా ఉంటుంది. దానికోసమై అది మనము 6 నెలలకు ఒకసారి కానీ 3 నెలలకు ఒకసారి కానీ కొద్దిగా ఫ్రీగా ఉన్నప్పుడు మనమే క్లీన్ చేసేసుకోవచ్చు. ఆ క్లీన్ చేయడానికి అంటే మనకు ఒక 40 మినిట్స్ నుంచి 1 అవర్ మధ్యలో పడుతుంది. మనకు వీలున్న టైంలో ఖాళీగా ఉన్న టైంలో ఈ వీడియోలు చూపించాను చూడండి ఎంత క్లీన్గా చేసేసానో. మళ్ళీ దాన్ని వాటర్తో నీట్గా కడిగేసేసి కొద్దిగా ఆరనిచ్చేసి, ఎందుకంటే అక్కడ ఫేస్ న్యూట్రల్ వాటర్ తగ్గితే ఏమైనా అవుతుందని జాగ్రత్త కొద్దిగా ఆరబెట్టేసేసి నీట్గా నిండిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ యథావిధిగా మనం తీసేటప్పుడు ఒక ఫోటో కానీ వీడియో కానీ తీసేసుకొని మళ్ళీ అది ఎలా ఉన్నదో యథావిధిగా అలాగనే సెట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఆ సెట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. మనం తీసేటప్పుడు ఎలా తీసామన్నది జాగ్రత్తగా గమనించుకుంటూ దానికి అనుకూలంగా ఏ సామాన్ ఇక్కడ ఏమి ఉన్నదని చెప్పి చూసుకుని జాగ్రత్తగా చేసేసుకోవాలి. ఇది చాలా కష్టమేం కాదండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కానీ ఇది మనం చేసేటప్పుడు ఎక్కడ ఏ వైర్ మిస్ దిగినా మన ప్రాణాలకే ప్రమాదము. ఎందుకంటే మన బాత్రూంలో ఉంటే కరెంట్ షాక్ కొట్టిందని చెప్తే ఇబ్బందిగా ఉంటుంది. కరెంట్ షాక్ కొట్టినప్పుడు ఒకటి ప్రాణమే పోయే అవకాశం ఉంది. దానికోసమే మీరు టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే చేసేసుకోండి. లేదు అంటే ఆ టెక్నీషియన్ వచ్చేదాకా వెయిట్ చేసేసి మనం క్లీన్ చేసుకుంటే మంచిది. మనం సొంతంగా అయితే 3 నెలల కానీ 4 నెలల కానీ చేసేసుకోవచ్చు.
కనీసం మినిమం 6 నెలలకు ఒకసారన్నా ఆ లేయర్ తీసేస్తే కింద మనకు కరెంటు ఖర్చు కలిసి వస్తుంది, వాటర్ తొందరగా హీట్ అయిపోతుంది. ఒకసారి ఈ వీడియో చూసి ఎలా ఫిట్టింగ్ చేస్తానని చూసి నిదానం చేసుకోవచ్చు. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఆ కంపెనీని బట్టి మనము చూసుకొని ఎలా ఓపెన్ చేస్తున్నామని చేసేసుకోవాలి. థర్మోస్టాట్ కొంచెం జాగ్రత్తగా తీసేసి వాటిని కాయిల్స్ జాగ్రత్తగా ఏ పైప్లో ఏది ఉన్నది, ఏ వల్ల ఏది ఉన్నది చూసేసుకొని మనము వీడియోలో చూపించిన విధంగా వాటిని ఫేస్ ఏది, న్యూట్రల్ ఏది, తర్వాత ఎర్త్ కనెక్షన్ కనెక్షన్లో పెద్దగా ఏమి ఉండవు. మనం అంత భయపడాల్సిన అవసరం లేదు. దాని ఇండికేటర్ కరెక్ట్గా రెడ్ బ్లూ అది కరెక్ట్గా పెట్టేసేసి మొత్తం దాన్ని స్క్రూతో మళ్ళీ ఫిట్ చేయడం. ఇది నాకైతే సింపుల్గా అనిపిస్తుందని. ఈ వీడియో చూసి ఎలా అనిపిస్తుందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. వైర్ కనెక్షన్ ఇచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా 1-2 సార్లు మనం ఫోటో తీసేసుకుంటే బాగుంటుంది. దాని ప్రకారం ఏ కలర్ ఎక్కడ ఉన్నది అనేది, ఏ కాయిల్కి ఏ కనెక్షన్ ఇస్తున్నాం అనేది జాగ్రత్తగా చూసేసుకోవాలి. ఎందుకంటే అదే టెక్నీషియన్ అయితే వాళ్ళు ఎన్నో సర్వీసింగ్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకు చాలా స్పీడ్గా చేసేస్తారు. మనం వాళ్ళ నిదానంగా చేసేసుకున్నా మన వస్తువు మనం జాగ్రత్తగా చేసుకోవచ్చు. వీడియో చూపించిన విధంగా కొద్దిగా జాగ్రత్తగా చేసుకుంటూ తర్వాత వాటిని ఏ వైర్ ఎక్కడ ఉన్నది అనేది కనెక్షన్ ఇచ్చేసాము. దాని తర్వాత పైన వచ్చేసి దాని లేయర్ ఉంటుంది కదా, దానికి గ్రిప్ పాయింట్ ప్రకారం దానికి కరెక్ట్గా కనెక్షన్ చేస్తే సరిపోతుంది. నాకైతే ఇది సింపుల్గానే అనిపించింది. మరి మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి కామెంట్ చేయండి. ఆ పైన వచ్చేసి మూత పెడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా, అందులో వచ్చేసి ఇన్నర్ లాక్స్ ఉంటాయి, గ్రిప్ లాక్ అంటారు కదా, గ్రిప్ లాక్ ఉంటుంది. ఆ లాక్ను కరెక్ట్ కూర్చోబెట్టేసేస్తే ఆటోమేటిక్గా అది కూర్చుంటుంది. వాటిపైన మళ్ళీ దానికి మనం ఇండికేటర్స్ వేడి నీళ్ళకు చల్ల నీళ్ళకు రెడ్ బ్లూ ఇచ్చారు కదా, ఆ ఇండికేటర్ పెట్టేసి స్క్రూ ఫిట్ చేసేసుకుంటే మనకు సరిపోతుంది. మీరంతా ఫిట్ చేసుకున్న తర్వాత వాటర్ లేకుండా మాత్రం టచ్ చేయదు. వాటర్ లేకుండా టచ్ చేస్తే హీటర్ కాయలు కాలిపోయే అవకాశం ఉంది. మనం గోడకు బిగించిన తర్వాత దానికి వాటర్ నింపిన తర్వాతనే మనం టెస్టింగ్ చేయాలి. టెస్ట్ చేస్తే ఫస్ట్ వాటర్లో కానీ వాటర్లో మన గీజర్ నుంచి వచ్చే వాటర్లో టెస్టర్ పెట్టి చెక్ చేయాలి కరెంట్ వస్తుందా లేదా. ఒకసారి బాడీ కూడక మనం టెస్టర్ పెట్టి చెక్ చేసుకొని ఆ తర్వాతే మనం చేయి పెట్టాలి. తొందరపడి మనం డైరెక్ట్గా చేయి పెడితే మనం ఎక్కడైనా మిస్టేక్ చేసి ఉంటే కన్నా షాక్ కొట్టే అవకాశం ఉంది. దాని గురించి మీరు కొంచెం జాగ్రత్తగా వాటిని మీరు చెక్ చేసేసుకొని చేయండి. నేను అంతా కరెక్ట్గా ఫిట్ చేసేసాను. ఫిట్ చేసేసి వాల్కి ఫిట్ చేసేసి వాటి కరెంటు కనెక్షన్ ఇచ్చేసి కరెంటు ఆన్ చేయకుండా ఒక 10 నిమిషాల పాటు అలాగే దానికి వాటర్ను వదిలేసాను. అంటే మనకు గ్లీజర్ పూర్తిగా వాటర్ నిండిన తర్వాత మనం స్విచ్ ఆన్ చేసేసి హీటర్ పనిచేస్తుంది. లేదా మనం వాటర్ లేకుండా హీటర్ ఆన్ చేస్తే కాయలు కాలిపోయే అవకాశం ఉంది. తర్వాత నేను మొత్తం ఫిట్ చేసేసి వాటర్ నిండిన తర్వాత స్విచ్ కరెంటు సప్లై ఇచ్చానండి. కరెంట్ సప్లై ఇస్తే హీటర్ బాగానే పనిచేస్తుంది, ఎటువంటి షాక్ కొట్టలేదు. ఈ వీడియో చూసిన అందరికీ నా ధన్యవాదాలు. అందరికీ నా నమస్కారం అండి.